లోక్సభ ఎన్నికల తర్వాత ఖాళీ ఉన్న స్థానాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులను రేవంత్ సర్కార్ నియమించనుందా, లేదంటే పార్లమెంట్ ఎన్నికల ముందే ఎమ్మెల్సీ పదవులు ఇవ్వనుందా అన్న విషయంలో కాంగ్రెస్ లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం, కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోవడంతో నగరంలో కాంగ్రెస్ పార్టీకి బలం లేదని తేలిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం గ్రేటర్ హైదరాబాద్ లోని ఇద్దరు సీనియర్ నాయకులకు ఎమ్మెల్సీ పదవులిచ్చి వారికి మంత్రి పదవి అప్పగించినట్లయితే నగరంలో కాంగ్రెస్ కాస్త పుంజుకొని పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ కు ఎమ్మెల్సీ పదవి లేదంటే మంత్రి పదవి ఈ రెండిట్లో ఏదో ఒకటైనా దక్కుతుందా అని ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలలో చర్చలు జరుగుతున్నాయి. మధుయాష్కి గౌడ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. దీంతో మధుయాష్కి గౌడ్ ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలిసింది. ఎమ్మెల్సీ దక్కకపోతే మంత్రివర్గంలో అయినా దక్కుతుందని మధుయాష్కి గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మధుయాష్కి గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేశారు. దీంతో మధుయాష్కి ఎమ్మెల్సీ పదవి వచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ పదవుల కోసం 12 మంది పోటీ పడుతున్నారు. అందులో మధుయాష్కి గౌడ్ ఒకరు. ఈ నేపథ్యంలో మధుయాష్కి పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తుందా, లేక పార్లమెంటు సభ్యునిగా పోటీకి మళ్లీ అవకాశం కల్పిస్తుందా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్సీ కోసం తుంగతుర్తి టికెట్టు త్యాగం చేసిన అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మైనార్టీ కోటాలో తక్కువ ఓట్లతో ఓడిపోయిన నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పటేల్ రమేష్ రెడ్డి వీరితో పాటు ఇంకా పలువురు ఎమ్మెల్సీ పదవుల కోసం ఢిల్లీలోని పార్టీ అగ్రనాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎమ్మెల్సీ పదవులు ఎవరిని వరించనున్నాయనేది చర్చనీయాంశంగా మారింది. మధుయాష్కి గౌడ్కి సీఎం రేవంత్ ఏదైనా కీలక పదవి ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.